హలో అండి. అందరూ ఇష్టపడే పల్లీ పకోడీ. అది కూడా మంచి కరకరలాడుతూ చాలా కమ్మగా ఉండేటట్టుగా ఎలా చేసుకోవాలి చిన్న చిన్న టిప్స్‌తో చూసారు గదా! చూస్తుంటేనే ఎంత బావుందో. ఈ వర్షాకాలంలో, చలికాలంలో సాయంత్రం పిల్లలకి అందరికీ స్నాక్స్‌గా పనికొచ్చే పల్లీ పకోడీ. అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ మిక్సీలో ఏసేసుకుంటే కొంచెం బరగ్గా చేసుకుంటే చక్కగా పేస్ట్ బాగుంటుంది. మరీ పేస్ట్‌లాగా గాకుండా కొంచెం బరగ్గా అనమాట. కొంచెం వాటర్ ఏసుకోండి. ఎక్కువ గాకుండా మిక్సీ తిరగాలి కాబట్టి ఇలా జార్‌లో కొంచెం ఏసుకొని ఇలా కచ్చాపిచ్చాగా చేసేసుకొని మీకు కావాల్సినయి ఒక కప్పుకి కొలతలు చెప్తాను నేను. ఒక కప్పు వేరుశనగ గుళ్ళకి కొంచెం నూనేసి కలుపుకోండి. మిగతా కొలతలన్నీ నేను చెప్తాను. నూనె ఏస్తే తొందరగా మనకి లోపలికి పీల్చుకుంటానికి ఉప్పు, కారం దానికి పడతదనమాట. ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర కొంచెం ఎక్కువైనా బాగానే ఉంటుంది. మీ కారాన్ని బట్టి పచ్చిమిరపకాయ పేస్టు, తర్వాత మామూలు కారం కూడా వేసుకోండి. బయట స్వీట్ షాప్‌లో అయితే కలర్ ఏస్తారు. మంచి ఎర్ర కారం వేసుకుంటే అవసరం లేదు. ధనియాల పొడి కొంచెం, ముప్పావు కప్పు వేసుకోండి శనగపిండి. అలాగే శనగపిండికి ముప్పావు కప్పు అయితే ఒక టేబుల్ స్పూను బియ్యపిండి అంతే అండి కొలతలు. అలా చేసుకోండి బాగుంటుంది. కప్పుకి కప్పు వేసుకోవచ్చు కానీ మరీ పిండి ఎక్కువైపోద్ది. అలా కాకుండా మొత్తం పిండంతా ఇలా కలిపేసేసుకుని ఇప్పుడు కొత్తిమీర, పుదీనా 2 కూడా బాగా సన్నగా తరిగి చక్కగా వేసుకుంటే మనకు మంచి సువాసన వచ్చి మంచి టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం వాటర్ మాత్రం చూసి కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకుని కలిపితే మీకు ముద్దలాగా మరీ పల్చగా అయిపోతే బాగోదు ఈ పకోడీ. కొంచెం అందుకని జాగ్రత్తగా కలుపుకుంటే మాత్రం జాగ్రత్తగా కలుపుకోండి అంతే. మధ్య మధ్యలో వేసుకుంటా చూస్తా అంటే మీకు తెలిసిపోద్ది ఇలా ముద్ద అవుతుంది. ఇంకా కొంచెం పట్టేటట్టు ఉన్నాయి చూసారు కదా, అలా చేసి చూసుకుని కొంచెం అనమాట. అంటే మనం కళాయిలో ఆయిల్లో వేసుకునేటప్పుడు ఈజీగా పట్టడానికి కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ అలా వేస్తే అంటే ఈజీగా మనకి జారుతుంది అనమాట. మనం చేతితోటి పకోడీ వేసుకునేటప్పుడు నూనెలో వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది, బాగుంటుంది కూడా అనమాట. కరకరలాడుతా క్రిస్పీగా వస్తుంది. ఇలా నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇలా చెయ్యి కొంచెం తడుపుకోండి. మరీ ఎక్కువ నీళ్ళు అయితే నూనెలో చిటపటమంటుంది. మన చేతి నీళ్ళన్నీ దానిలో పడి చిటపటమని అంటుంది. చూసి వేసుకోండి. ఇలా లోతుగా ఉన్న కళాయి పెట్టుకోవాలండి. వేరుశనగ గుళ్ళు కదా, కొంచెం నురుగు వచ్చి పైకి వస్తుంది అనమాట. చూసారా పైకి వస్తుంది అట్లా. అందుకని లోతుగా ఉన్నదైతే మనకు ప్రాబ్లం ఉండదు, లేకపోతే పైకంటా వచ్చేస్తుంది నూనె. ఇలా వెంటనే కలపకుండా కొంచెం వేగిన తర్వాత ఇలా కలుపుకోండి. ముందు మాత్రం పెద్ద సెగ పెట్టుకోండి, మధ్యలో మీడియం సెగ మీద పెట్టుకోండి. మరీ సెగ తగ్గిచ్చేస్తే నూనె లాగేస్తుంది. మరీ ఎక్కువ పెడితేనేమో పైన ఏగుతుంది, లోపల పప్పు ఏగాలి, లోపల గింజ వరకు ఏగాలి. మీకు ఒక వాయ ఇలా వేసుకున్న తర్వాత ఒక సెక్షన్లో మీకు చూస్తే ఒకటి తిని చూస్తే మీకు అర్థమైపోద్ది. ఏగాలంటే మళ్ళీ కొంచెం సేపు వేయించుకోండి. ఇలా ఎర్రగా గలగల్లాడుతూ ఉండాలి. లోపలికంటా పప్పు ఉడకాలి. తీసిన తర్వాత వెంటనే కొంచెం పచ్చిగానే అనిపిస్తుందండి. కాసేపటికి బాగా బిగుసుకుని అప్పుడు వేరుశనగ గుళ్ళు మంచి కరకరలాడుతూ ఉంటాయి. ముందు మాత్రం కొంచెం మెత్తగానే ఉంటాయి, ఆరిన తర్వాత కరకరలాడుతూ వస్తాయి. ఇలా టిష్యూ పేపర్ అంతా తీసేసేసి దీనిపైన చాట్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అది మీ ఇష్టం, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇలా వేడి మీదే అలా వేసేసి పైకి కిందకి అలా 2-3 సార్లు ఎగరేసి కలుపుకుని స్టోర్ చేసుకుంటే పిల్లలకి స్నాక్ బాక్స్లోకి స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం స్నాక్గా సాయంత్రం తినడానికి అందరికీ భలే బాగుంటుంది కరకరలాడుతా.